సిద్దిపేట బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అధ్యక్షులుగా రమేష్ బాబు ఘన విజయం సాధించారు. ఈ మేరకు సిద్దిపేట బార్ కౌన్సిల్ ఎన్నికలు గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్దిపేట బార్ కౌన్సిల్లో మొత్తం 205 మంది సభ్యులుండగా ఎన్నికల్లో 203 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో రమేష్ బాబుకు 106 ఓట్లు, ప్రత్యర్థి అభ్యర్థి మాజీ అధ్యక్షుడు సిహెచ్ జనార్దన్ రెడ్డికి 96 ఓట్లు పోలయ్యాయి. రమేష్ బాబు 10 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడడం జరిగింది. ఈ ఎన్నికలు అనేది చాలా స్నేహపూర్వకమైన వాతావరణంలో జరిగింది. ఈ మా యొక్క సమస్యలు ఏంటంటే అందరి యొక్క సహకారం తీసుకొని వాటిని పరిష్కరించడానికి నేను నా సహాయశక్తులకు కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈరోజు మా సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సామరస్యపూర్వకంగా మరి అదేవిధంగా శాంతియుతంగా ఎన్నికలు జరిగినవి. ఈ ఎన్నికల్లో రమేష్ బాబును మరి అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. అదేవిధంగా సదానందం ప్రెసిడెంట్గా గెలిపించినారు. అదేవిధంగా సదానందంను జనరల్ సెక్రటరీగా గెలిపించినారు. వైస్ ప్రెసిడెంట్గా అరుణ గారిని, వీళ్ళందరినీ మేము ఎలాంటి సమన్వయంతో గెలిపించినాము. అయితే మా విజ్ఞప్తి ఏంటంటే ఈ బార్ అసోసియేషన్గా నూతన కార్యవర్గాన్ని మేము విజ్ఞప్తి చేసేదంటే మా అడ్వకేట్ యొక్క సమస్యలను మరి తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక ప్రొటెక్షన్ బిల్లు ప్రవేశపెట్టినందున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియ. బార్ అసోసియేషన్ సిద్దిపేట ఎన్నికల్లో భాగంగా నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడడం జరిగింది. గడిచిన ఎన్నికల్లో నేను ఒకే ఓటుతో మిస్ అవ్వడం జరిగింది. అయితే మేము ప్రతి సంవత్సరము బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకోసం, దేనికోసం? మేము ఒక మంచి సుహృద్భావన వాతావరణంలో ఒక బార్కు బెంచ్కి ఒక మంచి రిలేషన్షిప్ కొనసాగించడం కోసం, అలాగే సమాజంలో అడ్వకేట్స్ అనేది మిగతా సమాజానికి అందరికీ ఆదర్శంగా ఉండాలి. అలాంటి భావాలతో, అలాంటి విలువలతో మా అడ్వకేట్ల యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా, సమాజంలో జ్యుడిషియరీ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మేము ఈ ఏడాది పాటు మేము కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. న్యాయవాద సోదరులందరికీ మా హృదయపూర్వక